నిన్నటితో 3 వీక్స్ కంప్లీట్ అయింది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే శాండ్రా మహేష్ ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కన్నా థర్డ్ వీక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. మరి ఫోర్త్ వీక్ ఈ రోజుతో స్టార్ట్ అయింది. ఈ వీక్లో ఎవరి ప్రేమ ఎవరి కోపం ఎలా చూపించారో చూద్దాం. ఈరోజు 23rd ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్తో డైలీ మీ ముందుకు వస్తాము. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అప్పుడే ఎక్కువగా రీచ్ వెళ్తుంది. మీరు మా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. లాస్ట్ వీక్ అయిన తర్వాత అందరూ గ్రూపులు ఫామ్ చేశారని నా ఫీలింగ్. ఈ వీక్ అసలు మామూలుగా ఉందా? అసలు వీక్ స్టార్టింగే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు మన మాస్క్ మ్యాన్ వచ్చి. ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అయిపోయింది. మన పక్కింటి ముచ్చట్లు సిరీస్ లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 23rd ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అంజలి పవన్ తెగ ఫీల్ అయిపోతున్నారు. అయినా రియాలిటీ షోస్ లో ఇవి కామనేగా. ఇందులో అంజలి అంత ఓవర్ యాక్టింగ్ చేయడం అవసరమా? వాళ్ళకి ఓటు వేయలేని వారిని పట్టుకొని సతాయించేస్తుంది. పాపం ఆ బ్రిటో ఏదో వాళ్ళని ఓదార్చుదామని వస్తే వచ్చినందుకు వీడికి మంచి పని అయ్యింది అని మనం అనుకునేలా చేసింది. పాపం సంధ్య కూడా కేక్ కట్ చేద్దాం అని వచ్చి అడిగింది. కానీ అంజలి మనసు మారలేదు. చివరికి నటరాజ్ వచ్చి కూడా అడిగాడు, కానీ రాలేదు. బ్రిటో బర్త్డే కదా అని పవన్ కూడా వెళ్ళాడు. ఇంతలో కళ్యాణ్ నోకరాజు ఆసియాతో పులిహార కలిపాడు. మీరు మేము కలిసి ఆడుదాము అని టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్ గా ఆడుదాము అని అన్నాడు. కళ్యాణ్ చాలా తెలివైనోడు అనిపిస్తుంది కదా. నాకు అలానే అనిపించింది. స్ట్రాంగ్ కపుల్ అయిన నోకరాజు ఆసియాని కలుపుకొని వాళ్ళు నలుగురు కలిసి ఆడుదామని వాళ్ళతోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి. టాప్ 5 వరకు కళ్యాణ్ వాసంతి మ్యాన్షన్లో ఉంటారంటారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. ఇంతలో సిద్ధుకి ఎవరి నుంచి మోటివేషన్ సపోర్ట్ లేదు అని తెగ ఫీల్ అయిపోతున్నాడు. సోనియా, అమ్మా నేనే నీ మోటివేషన్, ఎప్పుడూ ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక్కడ అసలు చేయకూడదు అని చెప్పింది. మళ్ళీ అంజలి గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. అందులో భాను నటరాజ్ కాకుండా ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే స్ప్లిట్ తీసుకుంటారా అని అడిగాడు. ఎంత ఆడినా కూడా యూజ్ లేదు కదా అని నీతూ పక్కన ఉంటే ఆమె గురించి ఇండైరెక్ట్గా చెప్తుంది. ఆమె ఫీల్ అయ్యి ఆడే ఛాన్స్ ముగ్గురికే కదా వచ్చింది, ఈసారి నేను కూడా ఆడుతాను అని చెప్పింది. సిద్ధు, సోనియా, నటరాజ్, నీతూ, అంజలి, పవన్ వీళ్ళ 3 జంటలు రూమ్లో డిస్కషన్ పెట్టాయి. మెయిన్ కళ్యాణ్ గురించి కెమెరాస్కి కనిపించేలా గేమ్ ఆడుతున్నాడు అని. మన 3 జంటలు కలిసి ఆడుదామని చెప్పింది. గట్టిగానే ప్లాన్ చేసింది అంజలి. చూద్దాం ఈ జంటలలో ఎవరు సెల్ఫిష్గా ఆడుతారో. ఇంతలో శివ్ కాల్ బాగోక ఉంటే నువ్వు నేను చెప్పేదే చెయ్యాలి, బాగా తినాలి, రెస్ట్ తీసుకోవాలి అని ప్రియాంక చెప్పింది. లేకపోతే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో అని సిల్లీ వార్నింగ్ ఇచ్చింది. ఈ సాంగ్ నేను మీకు బూస్టింగ్ ఇవ్వడానికి పాడాను. నాకు మీరు బూస్టింగ్ ఇవ్వడానికి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంతలో కళ్యాణ్ వాసంతి కూడా అంజలితో మాట్లాడితే మాట్లాడలేదు అని ఒకరికొకరు చెప్పుకున్నారు. కళ్యాణ్ అంజలితో మాట్లాడి వచ్చాక వాసంతిని కోప్పడ్డాడు. పవన్ కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నటరాజ్ మీరు ఒకటే కదా, ఫ్రెండ్సే కదా అని వాళ్ళకి వేశాము అని భాను అన్నాడు అని చెప్పాడు. ఇంకో టాస్క్ పెట్టే వరకు వీళ్ళకి ఇంకా ఇదే సాగదీస్తారేమో అని అనిపించింది నాకు. మీకు అంజలి గురించి ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ మధ్యలో ప్రియాంక శివ్ ప్యారడైజ్ రూమ్లో చాక్లెట్లు రీఫిల్ అయ్యాయని చెప్పడం లేదు ఎందుకు అని కళ్యాణ్ని అడగగానే కళ్యాణ్ ఫీల్ అయిపోయి హంగామా చేశాడు. దానికి సోనియా గట్టిగా కళ్యాణ్ గాలి తీసింది. వాళ్ళు లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అని. ఇంతలో వాసంతి బర్త్డే. మార్నింగ్ ప్రేమగురు వచ్చి ఎదురుచూపుల్లో ఉండే ఓర్పు ప్రేమను మరింత గాఢంగా మార్చుతుంది అని చెప్పాడు ప్రేమగురు. పాపం మన ఆసియాకి కరెక్ట్గా చెప్పడం రాలేదు నోకరాజుకి. అక్కడ ఉన్న నోకరాజుని మిస్ అవడం వల్ల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి ఏడుస్తుంటే అది కనీసం అర్థం చేసుకోకుండా పోయి వెళ్ళి ముక్కు తుడుచుకో, మొహం తుడుచుకో అని చెప్తున్నాడు. ఇంతలో మన మాస్క్ మ్యాన్ ఎంట్రీ. ఎంతో యాటిట్యూడ్గా వస్తాడండి లోపలికి. వచ్చి వైఫ్స్ని హస్బెండ్స్ని ఒక వాల్ పెట్టి విడగొట్టాడు. వీళ్ళకి ఏ హింట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మాస్క్ మ్యాన్ హింట్ ఇవ్వకపోయినా ఉదయాన్నే మన ప్రేమగురు వచ్చి మన ప్రేమ జంటలకి హింట్ ఇచ్చాడు. కానీ
మన ప్రేమ జంటలకి నిద్రమత్తులో అర్థమవలేనట్టుంది. సేమ్ నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యానండి సోనియా సిద్ధుని చూసి. ఎప్పుడు చూసినా సోనియా సిద్ధుని అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ కపుల్కి పాపం నాదిష్టే తగిలినట్టుంది. వెంటనే విలన్లా మాస్క్ మ్యాన్ విడగొట్టాడు. ఆసియాకి నోకరాజు లేకుండా ఇదే హ్యాపీగా ఉండే టైం, ఏ ఫీలింగు లేకుండా హ్యాపీగా ఉండు అని సోనియా చెప్పింది. శ్రీముఖి వచ్చి ఈ దూరం ఈ జంటలకి మంచిదా కాదా అని శ్రీముఖి అడిగితే ఎవరి ఒపీనియన్ వారు చెప్పారు. ఇదంతా బయట ఉన్న వాళ్ళ హస్బెండ్స్ టీవీలో చూస్తున్నారు. పాపం నోకరాజు బాధ ఏంటంటే ఆసియాని ఓదార్చకుండానే బయటకు వచ్చేశాను అని. శివ్ బాధ ఏంటంటే వాడి కాలు బాగోక వాడుంటే ఈ టైంలో ప్రియాంక గారు లేకపోతే అస్సలు అవ్వదు అని, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీక్లో పెట్టుకోండి అని చెప్తున్నాడు. రిలేషన్ ఎందుకు ఉండాలి, మనకు అవసరమా అని శ్రీముఖి అడిగింది. దానికి సోనియా పెద్ద స్టోరీ చెప్పింది సిద్ధు గురించి. ఇప్పటి వరకు ఫుడ్ మీరు వండలేదు కదా, ఇకపై వంట మీరు చేసి మీ వాళ్ళకి పెట్టొచ్చు అని శ్రీముఖి చెప్పి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ మినిట్ అబ్బా కిచెన్ అంతా కలకలలాడిపోయింది. మన ఆడోళ్ళు వంటల్లో పడ్డారు. ఇక శ్రీముఖి హస్బెండ్స్ దగ్గరికి వచ్చింది. మీకు మీ వైఫ్స్కి గొడవ అయితే ఆ గొడవ ఎండ్ చేయడానికి మీరేం చేస్తారు అని అడిగింది. నోకరాజు ఆసియా మిడిల్ క్లాస్ లవ్ స్టోరీలా భలే నచ్చిందండి, నాకు కనెక్ట్ అయ్యింది. మిగతా వారు ఎవరి ఒపీనియన్స్ వారు చెప్పారు. శ్రీముఖి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక గిలగిల కొట్టుకుంటున్నారు రూమ్స్లో. ఫోన్స్ లేవు, టీవీ లేదు, పని లేదు, ఏం చేయాలో తెలియక హస్బెండ్స్ సతమతమైపోతున్నారు. ఇంతలో మన ప్రేమ గురువు వచ్చి మీరు వంట చేసి దానితో పాటు మీరు వారికి ఏమైనా చెప్పాలి అంటే ఒక లెటర్ ద్వారా రాసి మీరు చేసిన వంటతో పాటు ఆ లెటర్ కూడా ఇవ్వాలి అని చెప్పారు. నటరాజ్ నీతు, అంజలి పవన్, సిద్ధు సోనియా లెటర్ వంట చేసి వాళ్ళకి ఇచ్చారు. ఇదంతా చూసి నాకు ఒకటి అనిపించిందండి. పాజిటివ్గా చెప్పాలంటే మన ప్రేమ జంటలకి బయట వాళ్ళ బిజీ లైఫ్లో టైం లేక వాళ్ళ ప్రేమని ఒకరికొకరు ఎలా చూపించుకోవాలో తెలియక ఇక్కడ చూపించుకుంటున్నారు అని అనిపించింది. అదే నెగిటివ్గా చెప్పాలంటే ఒకే మ్యాన్షన్లో ఉన్నారు కదా పక్కపక్కనే, దానికెందుకు ఇలా ఫీల్ అయిపోతున్నారు, మాటలు వినిపిస్తున్నాయి, వాళ్ళు వండిన వంటలు తింటున్నారు, కానీ దానికెందుకు లోన్లీగా ఫీల్ అవ్వడం అని అనిపించింది. ఈ రివ్యూ చూసాక మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.